అయితే ఈ నెల 20వ తారీఖున సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరవుతానని చెప్పారు. ఈ నెల 20వ తారీఖునే హైదరాబాద్ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ గతంలో ప్రతి శుక్రవారము ఏదైతే కోర్టుకు హాజరవ్వాలన్నారో, లేదంటే ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా హాజరుకు తప్పించారు, ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? కోర్టులో ఏం జరగే అవకాశాలు ఉన్నాయి? 25 జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. బహుశా సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ గడ్డ మీద 25 అడుగు పెట్టబోతున్నారు. దీనిపైన కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చూసి సంతోషించాలనే వ్యక్తులు, ఆయన అరెస్ట్ అయిపోవాలని కోరుకునే వాళ్ళకు తోచిన ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అయితే దున్నపోతు ఈనిందంటే ఘాట్లో కట్టేయమంటారు కదా, ఆ రకంగా దున్నపోతు ఈనేది లేదు, ఘాట్లో కట్టేది లేదు. కానీ అట్లా జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎందుకు పోతున్నాడో సంబంధం లేకుండా, ఇంకా మీరు ప్రస్తావించినట్టు ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పోయినట్టు, ఇంకా వారం వారం హాజరు కాబోతున్నట్టు, వెంటనే కేసు విచారణ అయిపోయి శిక్ష పడబోతున్నట్టు, ఆయన జైలుకి వెళ్ళబోతున్నట్టు, ఇంకా ఆ పార్టీ అయిపోతున్నట్టు ఇన్ని కథనాలు రాసేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ కోరికలు, నిజాలు కావు. 2-3 అంశాలు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నాడు రేపు? సిబిఐ సాధారణ మినహాయింపు ఉంటుందా ఉండదా, ఇంకా కేసు తొందరగా తేలిపోతుందా? 3 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మొదటి ప్రశ్న, ఎందుకు వెళ్తున్నాడు? రేపు వెళ్ళబోతుంది 21వ తారీఖున ఇంకో మాట కూడా చెప్పారు, ఆయన మినహాయింపు అడిగాడు రేపు కూడా, ఇవ్వలేదంటే ఇంక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ చేసినారు. ఎందుకు వెళ్తున్నాడంటే ఈ మధ్య కాలంలో ఆయన యూరోప్ పర్యటనకు వెళ్ళొచ్చాడు. ఆయన సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. కోర్టు అనుమతి తీసుకునే క్రమంలో ఏ కోర్టు అయినా విదేశాలకి ఎవరైనా షరతులతో కూడుకున్న బెయిల్ ఉన్న వాళ్ళు వెళ్ళొస్తే తిరిగి వచ్చిన తర్వాత తదుపరి వాయిదాకు హాజరుగమ్మనడం అనేది సాధారణ విషయం. అంటే విదేశీ పర్యటనకు వెళ్తూ మళ్ళీ వస్తున్నారు కాబట్టి సాధారణంగా మీరు హాజరుగమ్మని చెప్తుంది తర్వాత వాయిదాకి. ఆ క్రమంలో ఆయన వాయిదాకు వస్తున్నాడు. ఆ వాయిదాకు కూడా అవసరం లేదు, నన్ను ఆన్లైన్ రమ్మని వస్తాను, ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, లేదా మీరు రమ్మంటే వస్తాడు, ఆయన రమ్మనేది పోతున్నాడు. ఇది ఒక సాధారణ హాజరు. దీనికి ఆయన బెయిల్కు, దీనికి కేసు విచారణకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన సాధారణ హాజరుగా వెళ్తున్నాడు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. ఆయన వెళ్తున్నాడు, రేపు వస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంకా సాధారణ మినహాయింపు పోతుందా? సాధారణ మినహాయింపు ఇప్పటికీ ఉంది. నాకు తెలిసి సాధారణ మినహాయింపు మళ్ళీ కొనసాగుతుంది. రీజన్ ఏంటంటే, మూడో ప్రశ్న కలిపి మనం మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసు అసలు విచారణ జరగట్లేదు. ఇప్పుడు చాలా మంది విచారణ జరుగుతుంది, రేపటి నుంచి అయిపోతుంది అనుకుంటాను. విచారణ జరుగుతుంది. ఏం విచారణ జరుగుతా ఉంది? ట్రయల్ కాదు. ట్రయల్ జరిగితే కదా శిక్ష పడేది. ఇప్పుడు జరుగుతా ఉంది ట్రయల్ కాదు, ఇప్పుడు జరుగుతా ఉంది డిశ్చార్జ్ పిటిషన్. డిశ్చార్జ్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం, నా పైన మోపబడిన కేసులు టెక్నికల్ గా రాంగ్, తప్పుడు కేసులు, కాబట్టి ఈ కేసు విచారణ అర్హత లేదని తీర్పు ఇవ్వమని కోర్టులో వేసినాడు పిటిషన్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిటిషన్ ఉద్దేశం ఏంటంటే, నా పైన కేసు పెట్టారు కదా, ఆ కేసుకు విచారణ అర్హత లేదు, కొట్టేయండి అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి క్వాష్ పిటిషన్ వేశాడు కదా, కొట్టేయమని. అట్లాంటిది ఇది కూడా వేశాడు. అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణ అర్హత ఉందా లేదా? దీనికి జగన్ గారు హాజరు కావాల్సిన అవసరం, వాళ్ళ లాయరు వీళ్ళ లాయరు మాట్లాడుకొని వాయిదాలు పడి చర్చించి జడ్జి గారు విచారణ అర్హత ఉందంటే మళ్ళీ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. విచారణ అర్హత లేకపోతే కొట్టేస్తారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారి కేసు స్వభావం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని కంపెనీలకు ఫేవర్ చేసినాడు. ఆ కంపెనీలు కిట్ ప్రోక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు పెట్టుబడులు పెట్టినారు. పెట్టుబడిదారుల్ని జగన్ చీట్ చేసినాడు, అధికార దుర్వినియోగం జరిగింది. ఇది కదా చర్చ. కానీ తమాషా ఏంటంటే, డిశ్చార్జ్ పిటిషన్ జగన్ గారు ఎందుకు వేయగలిగినారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే హైకోర్టులో అఫిడేట్ వేశారు. ఏంటో తెలుసా? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలని కరెక్ట్ అని, దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ విధానాల్లో భాగమని స్పష్టంగా చెప్పేశారు. ఎట్లాంటి ఇల్లీగల్ లేదని ప్రభుత్వం చేసింది పిటిషన్. దాంతో ఐఏఎస్లు ఉన్నారు కదా కేసులో, వాళ్ళందరూ ఏం పిటిషన్ అయ్యారు? జీవోలు కరెక్ట్ అయినప్పుడు, ప్రభుత్వానికి నష్టం లేనప్పుడు, మేము ఇచ్చిన జీవోలు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అవుతారో డిశ్చార్జ్ అని వాళ్ళు వేసినారు పిటిషన్. చాలా మందికి మినహాయింపు వచ్చింది, అది కూడా కొనసాగుతుంది. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నాడు? జీవోలు కరెక్టే, జీవోలు ఇచ్చిన అధికారులు కరెక్టే, వీళ్ళిద్దరు కరెక్ట్. ఇప్పుడు కిట్ ప్రోక యాడుంది కాబట్టి కిట్ ప్రోక అవకాశమే లేదు. రెండోది, ఈ పెట్టుబడిదారులు ఎవరైతే జగన్ కంపెనీలో పెట్టారో వాళ్ళందరూ ఇంకో పిటిషన్ వేశారు. ఏమని? మేము జగన్ కంపెనీలో ఉద్దేశపూర్వకంగానే ఇష్టపూర్వకంగానే పెట్టుబడులు పెట్టాం,
రూపాయలకు అమ్ముకున్న షేర్ 12 రూపాయలకు అమ్ముకున్నాం అనే ఆధారాలతో సహా వేసినారు. ఇంకా చీటింగ్ ఎక్కడ ఉంది? కాబట్టి పెట్టుబడిదారుని చీటింగ్ లేదు, ఐఏఎస్ ఆఫీసులు తప్పు చేయలేదు, ప్రభుత్వానికి నష్టం లేదు. ఇంకా కిట్ ప్రోకా ఎక్కడుంది, కట్టు కొట్టేయండి అని ఆయన పిటిషన్ వేసినాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సింది ఎవరు? సిబిఐ పిటిషన్ ఉందని, ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రాయల్ గానే పిటిషన్ వేశాడు. కాబట్టి ఇప్పుడు అది తేలేంత వరకు నాకున్న అవగాహన మేరకు ఏం జరుగుతుందో తెలియదు. ఆయనకి సాధారణ మినహాయింపు ఉంటుంది. ఇది రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి మేనేజ్ చేస్తే వచ్చింది కాదు. జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్ కాబట్టి జగన్ గారు ఉండాల్సిన అవసరం లేదు. రేపు అది డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిపోయి విచారణ అర్హత ఉందని తేలితే అప్పుడు ట్రయల్ స్టార్ట్ అయితే అప్పుడు జగన్ గారు హాజరవుతారు. ఇది ఒక సాంకేతిక పరమైన అంశాన్ని జగన్ గారు కేంద్రంతో మేనేజ్ చేసేసినాడు, కోర్టులు మేనేజ్ చేసేసినాడు, ఇవన్నీ శుద్ధ తప్పదు. నా అంచనా ప్రకారం జరుగుతున్న పరిణామాలు, వేసిన పిటిషన్ చూస్తా ఉంటే డిశ్చార్జ్ లెవెల్లోనే ఈ కేసు ముగిసిపోతుంది అని నేను నమ్ముతున్నా, నాకున్న చట్టపరమైన అవగాహన మేరకు. ఆడికే అయిపోయినప్పుడు ఇంకా ఆయన కేసు బెయిల్ రద్దేదేంది, తర్వాత ఆయన జైలుకు పోయేది ఏంది, పార్టీ పని అయిపోయేది ఏంది? ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సార్.